అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. కాబట్టి ఈ డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ అంతా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెట్టినటువంటి ఆ బ్లూ కలర్ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఇదంతా కూడా ఫ్రీగా పొందడానికి ఈ సర్వీస్ అనేటువంటిది అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే బీఈడి ఏడాది 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ 2 ఏళ్ల పీజీ స్టూడెంట్స్కు అవకాశము అనేటువంటి అంశము నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దశాబ్ద కాలం తర్వాత పునరుద్ధరణకు డెసిషన్ అనేటువంటిది అయితే తీసుకున్నారు. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా చేంజెస్ అనేటువంటివి అయితే చేయడం జరిగింది. మళ్ళీ ఒక ఏడాది బీఈడి అనేటువంటిది అయితే మన ముందుకైతే రావడం జరిగింది. కానీ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేసినటువంటి వాళ్లకు, అదేవిధంగా పీజీ అనేటువంటిది కంప్లీట్ చేసినటువంటి వాళ్లకు 1 సంవత్సరం బీఈడీ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా ఈ బీఈడీ ప్రోగ్రామ్ ఇస్తే పీజీ చేసినటువంటి ఎస్జిటి టీచర్లకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తుందా లేదా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి విద్యను పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయించడం అయితే జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఎన్సిటిఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెంచాలన్నటువంటి లక్ష్యంతో 2014 డిసెంబర్లో ఏడాది బీఈడి కోర్సును అయితే నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ దీన్ని అయితే పునరుద్ధరించడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు అర్హత అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ ఏడాది బీఈడి కోర్సు కేవలం 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో అయితే ఉంటుంది. 3 ఏళ్ల యూజీ అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఆ డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు 2 ఏళ్ల బీఈడి ప్రోగ్రాంలను అందించేటువంటి సంస్థలు 2030 నాటికి మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్లుగా మారాల్సి ఉంటుందని ఇటీవలే ఎన్సిటిఈ చైర్మన్ పంకజ్ అరోరా స్పష్టం చేశారు. అంటే ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు ఉన్నటువంటి 2 ఏళ్ల బీఈడి అనేటువంటిది చేయాల్సిందే. 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేటువంటిది చేసినటువంటి వాళ్ళు, పీజీ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఒక 1 ఇయర్కి సంబంధించినటువంటి బీఈడికి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు. ఇక పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అనేటువంటి అంశం. మొత్తంగా ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు కూడా రంగం అయితే సిద్ధమైతే అవుతున్నటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడవచ్చు రోజు వస్తున్నటువంటి ఆర్టికల్స్ ద్వారా. అయితే చాలామంది టెట్కు సంబంధించిన ఫలితాలు ఏమైనా లేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు అయితే దానిపైన కసరత్తు అనేటువంటిది అయితే చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటి ఇవ్వడానికి కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ తీసుకొని కేవలం అర్హత పరీక్షనే కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండకపోవచ్చు. ఖచ్చితంగా అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 5 వరకు అయితే ఫలితాలు అనేటువంటివి అయితే వచ్చేస్తాయి. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం ఇది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి ఎగ్జాము, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కాదు. కాబట్టి దానిలో పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. కానీ దానికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నది కాబట్టి పర్మిషన్ అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే అది నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి, మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చే నాటికి మీ సిలబస్ అనేటువంటిది పూర్తి కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా మీరు 1కి 2 సార్లు రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే ఎగ్జామినేషన్స్కి ఈ రకమైనటువంటి పోటీ పరీక్షలకు సిలబస్ అనేటువంటిది చదువుతారు, కానీ రివిజన్ చేసేటువంటి టైం అనేటువంటిది ఉండకపోవడం వల్ల ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి
చేయకపోవడం వల్ల ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎగ్జామ్లో సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం చదివేటువంటి అంశాలపైన ఖచ్చితంగా పట్టు సాధించడానికి మనకు అవకాశం అనేటువంటి దొరికింది. కాబట్టి 9th 10th పైన ఎస్జిటి వాళ్ళైతే పేపర్ 1 వాళ్ళైతే 9th 10th లింక్డ్ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అంటే వీటిని చదువుతూనే నెక్స్ట్ మీరు ఇక్కడ ఆల్రెడీ 8th వరకు చదివాను కాబట్టి వీటిని మనం రివిజన్ చేసుకోవాలి. టెట్కు చదివినాం కదా, ఖచ్చితంగా ఆ టెట్కు చదివినటువంటి అంశాలను మనం రివిజన్ చేసుకుంటేనే ఇవి ఉంటాయి. ఇవి కూడా మనం కంటిన్యూయేషన్లో చదువుతూ ఉంటాం కాబట్టి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక మీరు 8th వరకు పక్కన పడేసి 9th 10th మీదనే పడ్డారు అనుకోండి, ఇవి పక్కకు పోతాయి. కాబట్టి వీటిని రివిజన్ చేస్తూ అట్ ది సేమ్ టైం మనము 9th 10th పైన కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ రకంగా మీరు ఆ ప్యాటర్న్ను ఫాలో కాండి. ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చే నాటికి మీ సిలబస్ అనేటువంటిది పూర్తి కావాలి. సిలబస్లో ఎలాంటి మార్పులు ఏమీ ఉండవండి. గత డిఎస్సికి సంబంధించిన ఎలాంటి సిలబస్ ఉందో అదే సిలబస్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే పేపర్ 2 వాళ్ళైతే ఇంటర్మీడియట్కి సంబంధించిన లింక్ టాపిక్స్ అనేటువంటివి చదువుతూ 10th వరకు ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా మళ్ళీ మీరు చదివినారు కాబట్టి ఆల్రెడీ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఖచ్చితంగా సిలబస్ని కంప్లీట్ చేయండి, రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ రకంగా సన్నద్ధం అయితే కనుక, అంటే ఇప్పుడు గ్యాప్ ఇచ్చిందనుకోండి మళ్ళీ మీకు అవకాశం అనేటువంటిది రాదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చదువుతారండి, మనం ఏంటి చదివేది. కాబట్టి ఇప్పటి నుంచి మనం టెట్కు చదివినటువంటి అంశాలని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తేనే మనకు మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఇక కొంత టైం దొరికినట్టు అయితే మనకు అనిపిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు తప్పుడు పత్రాలతో ఉపాధ్యాయ కొలువు 34 మందిని గుర్తించినటువంటి హైదరాబాద్ కలెక్టర్ అనేటువంటి అంశం. నకిలీ బోనాఫైడ్ తప్పుడు పత్రాలతో డిఎస్సి పరీక్ష రాసి ఉపాధ్యాయ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి 34 మంది అభ్యర్థులను అనర్హులుగా నిర్ధారిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పాఠశాల విద్యా సంచాలకులకు ఇటీవల నివేదిక అయితే సమర్పించారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు జరిగినటువంటి ధ్రువపత్రాల పరిశీలనలోనూ అక్రమాలకు పాల్పడ్డారని సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వివరాలన్నింటినీ నివేదికలో క్రోడీకరించారు. వీరి నియామక పత్రాలను నిలిపివేశామని చర్యలు వాళ్ళకి సంబంధించినటువంటి నియామక పత్రాలను నిలిపివేస్తూ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ అయితే నివేదించడం అయితే జరిగింది విద్యాశాఖ అధికారులకు. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి బోనాఫైడ్లు తప్పులు పెట్టడం కానీ, తప్పుడు మీకు సంబంధించిన ధ్రువపత్రాలు పెట్టడం కానీ జరిగితే ఖచ్చితంగా మీ మీద కంప్లైంట్ అనేది ఎవరో ఒకరు ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా దొంగ బయటపడాల్సిందే. కాబట్టి చాలా క్రిమినల్ కేసెస్ అనేటువంటివి కూడా మీ పైన ఫైల్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ రకమైనటువంటి తప్పుడు ధ్రువపత్రాలు అనేటువంటివి సమర్పించి ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళకి. కాబట్టి ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి మళ్ళీ ఏ ఉద్యోగానికి కూడా పనికి రాకుండా పోతారు. కాబట్టి బోనాఫైడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎంక్వైరీ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బంది అనేటువంటిది జరిగినప్పుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. నకిలీ బోనాఫైడ్లతో తుది దశ పరిశీలనలో వీరి బోనాఫైడ్ పత్రాలను అధికారులు పరిశీలించగా 23 మందివి నకిలీవని ప్రాథమికంగా తేలింది. వీరంతా హైదరాబాద్ స్థానికత కోసం నగరంలో మూతపడిన ప్రైవేటు పాఠశాలలో చదివినట్టు బోనాఫైడ్ పత్రాలు సమర్పించారు. పాఠశాలలు మూతపడితే వాటిల్లో ఎలా చదువుకున్నారో అధికారులకు అనుమానం వచ్చి విద్యాశాఖ అధికారులు నియామక పత్రాలు అయితే ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ చదువుకోకుండానే డిఎడ్ ధ్రువపత్రాలు అనేటువంటి ఒక అంశం కూడా చూస్తున్నాం. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు డిఎడ్ అర్హత తప్పనిసరి. ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైనటువంటి 11 మంది ఏపీలో డిఎడ్ పూర్తి చేసినట్లు ధ్రువపత్రాలు అయితే సమర్పించారు. అంటే ఇక్కడ ఏపీలో పూర్తి చేసినందుకైతే కాదు, ఇక్కడ క్లియర్గా ఒక కారణం అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. డిఎస్సి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ఈ 11 మంది ఓ ప్రభుత్వ కార్యాలయంలో పొరుగు సేవల విభాగంలో ఆల్రెడీ ఒక దానిలో కాంట్రాక్ట్ బేసిక్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ డిఎడ్ కోర్స్ అనేటువంటిది ఏ రకంగా చేస్తారండి. ఇక్కడ జీతం తీసుకుంటూ క్లియర్గా వాళ్ళకి సంబంధించిన సిగ్నేచర్ అదంతా ఉంటుంది. ఇక్కడ విధులకు హాజరవుతూ అక్కడ కోర్స్ అనేటువంటిది ఏ రకంగా చేస్తారు అనేటువంటి నేపథ్యంలో వీళ్ళ ధ్రువపత్రాలు అనేటువంటివి చెల్లలేవు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఏపీలో ఎన్సిటిఈ గుర్తింపు పొందినటువంటి దానిలో ఎక్కడ చేసినా కూడా మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడ వేరే చోట మీరు వర్క్ చేస్తూ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకో చోట మీరు ఆ రకంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ నేపథ్యంలో వీళ్ళనైతే తీసేయడం అయితే జరిగింది. వీళ్ళు జీతాలు కూడా తీసుకున్నారు. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న వీరంతా పక్క రాష్ట్రంలో ఎలా డిఎడ్ చదువుకున్నారనేటువంటి అనుమానంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ విచారణించారు. 11 మంది తరగతులకు హాజరు కాకుండా బిఎడ్ పూర్తి చేశారని
పరీక్షలే అక్కడికి వెళ్ళి ఉంటారని విచారణ అధికారులు అయితే నిర్ధారించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ వేరే చోట వర్క్ చేస్తూ ఆల్రెడీ వాళ్ళ జీతం అనేటువంటిది తీసుకుంటూ వాళ్ళు సంతకాలు పెడుతూ అక్కడ డిఎడ్ ఎట్లా చేసిర్రు అనేటువంటి దాని నేపథ్యంలో వీళ్ళని అయితే తీసేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్, డిఎస్సి స్పోర్ట్స్ కోటా అవకతవకలపైన విచారణ జరపాలి, తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారిపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. ఏఐవైఎఫ్ డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ డిఎస్సి 2024లో ఎస్జిటి స్పోర్ట్స్ కోటాలో పోస్టులలో జరిగినటువంటి అవకతవకలపైన విచారణ జరపాలని, స్పోర్ట్స్ కోటాలో అర్హత పొందినటువంటి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం ఎదుట ఉన్నటువంటి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయం ముందు అభ్యర్థులతో కలిసి ధర్నా అనేటువంటిది నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఫామ్ 2 కండిషన్ అడ్డం పెట్టుకొని కొందరు అక్రమార్కులు టీచర్ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపైన న్యాయస్థానంలో విచారణకు ఆదేశించిన కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తాం. వీళ్ళకి సంబంధించి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తాము అన్నారు, మళ్ళీ అది అక్కడే ఆగిపోయినట్టున్నది. దానికి సంబంధించిన ప్రక్రియను కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే డిఎస్సిలో మిగిలిపోయినటువంటి స్పోర్ట్స్ కోటా కానీ మిగిలినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను కూడా ఏవైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళంత తొందరగా క్లియర్ చేసి వారికి కూడా పోస్టింగ్స్ అనేటువంటివి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, వర్సిటీల్లో ఆచార్య పోస్టుల భర్తీకి వడపోత పరీక్ష 2 విధానాలను సూచించినటువంటి నిపుణుల కమిటీ అనేటువంటి అంశం. విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు వడపోత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. బోధనా సిబ్బంది భర్తీకి గతంలో మాదిరిగా వర్సిటీలే నియామకాలు చేపట్టేలా పాత విధానాన్ని అమలు చేయడం, దరఖాస్తుదారులు వడపోతకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం అనే 2 మార్గాలు పరిశీలించాలని నిపుణుల కమిటీ సూచించినట్లయితే తెలుస్తున్నది అనేటువంటి అంశం. ఇది వర్సిటీల్లో ఆచార్య పోస్టుల భర్తీకి నియామకాలకు సంబంధించిన అంశం. ఇక నెక్స్ట్, రాజుకు పసిడి, ఇవి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశం. ఆశీర్వాద్కు కాంస్యము అనేటువంటి అంశము. జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాలు బోని అనేటువంటి అంశం. జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాలు బోని కొట్టాయి. ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి లిఫ్టర్ కె నీలం రాజు పసిడి పట్టేయగా, సైక్లింగ్లో తెలంగాణకు చెందినటువంటి ఆశీర్వాద్ సక్సేనా కాంస్యం అయితే గెలిచారు. అంటే వీళ్ళకి సంబంధించి ఏ దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఏంటి అనేటువంటిది అడగడానికి మనకి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి క్లియర్గా మనము దానికి సంబంధించిన అంశాలు వాళ్ళ పేర్లను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఉత్తమ క్రికెటర్లు బుమ్రా, మందానా అనేటువంటి అంశం. 2023-24 సీజన్కి గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గా టీమిండియా స్టార్ పేసర్ ఇక్కడ జన్ప్రీత్ బుమ్రాన్ అయితే బీసీసీఐకి సంబంధించి ఎంపిక అయితే చేసింది. అతన్ని పాలి ఉమ్రిగర్ అవార్డుతోనైతే సత్కరించింది. బీసీసీఐ ఉత్తమ మహిళా క్రికెటర్గా స్మృతి మందన నిలిచింది. శనివారం బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఇక్కడ వివిధ విభాగాల్లో ఉత్తమ క్రికెటర్లకు పురస్కారాలు అయితే అందజేయనున్నారు అనేటువంటి అంశము. దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా క్లియర్గా చూసుకోండి. సచిన్కు జీవిత సాఫల్య పురస్కారం అనేటువంటిది అయితే రావడం జరిగింది. బీసీసీఐకి సంబంధించినటువంటి అవార్డుల కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల నేపథ్యంలో ఈ రకంగా హైలైట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇస్తారు. దాని తర్వాత దేశ జీడిపి 6.3 నుంచి 6.8% ఉంటుంది. 2025-26లో ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా అనేటువంటిది అయితే వేయడం జరిగింది. ఈ జీడిపిలకు సంబంధించిన అంచనాలపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి చూసుకోండి. 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అతి త్వరలో చేరనుంది అనేటువంటి అంశం. H1Bకి సంబంధించినటువంటి వీసాకి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటూ ఇంతకుముందే మనం చూసాం. ఇది మనకు దిశలో రావడం జరిగింది. ఇది కూడా మనకు ఈ ఆర్టికల్ కూడా దిశలో రావడం జరిగింది. క్లియర్గా H1Bకి సంబంధించినటువంటి వీసా అనేటువంటిది ఏంటి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకోండి. ఎందుకంటే వార్తల్లో నిలుస్తున్నది, హైలైట్ అవుతున్నది. కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాలు, దానికి రిలేటెడ్గా ఏదైనా గతంలో జరిగినటువంటి అంశాలు ఉంటే కనుక ప్రత్యేకమైనటువంటివి అవి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి అప్డేట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.